తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. వయస్సు పైబడే కొద్దీ శరీరం సహకరించదని, విశ్రాంతి తీసుకోవాలని చాలా మంది భావిస్తుంటారు. కానీ బీహార్కు చెందిన 76 ఏళ్ల మల్ల యోధుణ్ణి చూస్తే ఆ ఆలోచన పూర్తిగా మారిపోతుంది. ఈ వయసులోనూ ఆయన ప్రతిరోజు 40 నిమిషాలకు పైగా కఠిన వ్యాయామాలు చేస్తూ కుర్ర రెజ్లర్లకు సవాలు విసురుతున్నారు. ఆయనకు మల్ల యుద్ధం కేవలం క్రీడ కాదు, పూర్వీకుల నుంచి వచ్చిన అమూల్యమైన వారసత్వమని విశ్వసిస్తారు. 50 కిలోల గదను అలవోకగా తిప్పుతూ కసరత్తులు చేస్తున్న ఈ పెద్దాయన పేరు పండిత్ హీరానాథ్ మెహర్వార్. ఈయన బీహార్లోని గయాకు చెందిన మల్లయోధుడు. 76 ఏళ్ల వయసులోనూ ప్రతిరోజూ 40 నిమిషాలకు పైగా అత్యంత కఠిన వ్యాయామం చేస్తారు. ఒంటి చేత్తో 50 కిలోల బరువైన గదను అలవోకగా తిప్పుతూ 100కు పైగా పుషప్స్, దండ్ బైటక్స్ చేస్తూ కుర్ర రెజ్లర్లకే సవాలు విసురుతున్నారు. గయాలో ప్రసిద్ధ విష్ణుపద్ దేవ్ ఘాట్ సమీపంలోని సంగత్ ఘాట్ అఖాడా కుస్తీకి కేంద్రంగా ఉంది. దాదాపు 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ అఖాడాకు పండిట్ హీరా గురువుగా వ్యవహరిస్తున్నారు. పండిత్ హీరా దాదాపు 69 ఏళ్లుగా ఈ కుస్తీ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. హీరానాథ్ స్వయంగా రెజ్లర్గా రాణించడమే కాకుండా వందలాది మందికి శిక్షణ ఇచ్చారు. ఆయన సారథ్యంలో నడిచిన సంగత్ ఘాట్ అఖాడా దేశానికి ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయి రెజ్లర్లను అందించింది. ఎన్నో పతకాలు గెలుచుకున్న అంతర్జాతీయ రెజ్లర్ సందీప్ కుమార్ పాఠక్, జాతీయ స్థాయి రెజ్లర్ రితీక్ సింగ్ వంటి ప్రతిభావంతులు హీరానాథ్ దగ్గరే టెక్నిక్స్ నేర్చుకున్నవారే. 76 ఏళ్ల హీరాను అంత కఠిన వ్యాయామాలు వద్దని వైద్యులు సూచించినప్పటికీ ఆయన ఏమాత్రం అలసట లేకుండా కసరత్తులు చేస్తున్నారు. నిత్యం తను చేసే వ్యాయామమే తనకు ఆరోగ్యకరమని హీరా చెబుతున్నారు. మల్ల యుద్ధం తన అలవాటు మాత్రమే కాదని, అది తనకు పూర్వీకులు ఇచ్చిన అమూల్యమైన వారసత్వమని హీరా గర్వంగా చెబుతున్నారు. ఈ వారసత్వాన్ని రాబోయే తరాలకు అందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఒకప్పుడు గయాలో 40కి పైగా అఖాడాలు ఉండేవి. ప్రస్తుతం చాలా వరకు మూతపడ్డాయి. యువత జిమ్ల వైపు మొగ్గు చూపుతుండటం వల్ల సంప్రదాయ మట్టి కుస్తీ క్రమంగా కనుమరుగవుతోందని హీరా తెలిపారు. భారతీయ సంస్కృతిలో భాగమైన ఈ మట్టి కుస్తీని కాపాడుకునేందుకు, దేశానికి గొప్ప మల్లయోధుల్ని తయారు చేసేందుకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.